హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? ఈ రంగురంగుల కలర్స్ అన్నీ చూస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఫంక్షన్ ఏం కాదు, ఇది మా కాలేజీలో ఫెస్ట్ ఒకటి ఉంది. సో దానికోసం రెడీ చేస్తారనమాట. మ్యాటర్ ఏంటంటే మామ, లాస్ట్ 3 years ఏదైతే ఉంటుందో మాకు పీరియడ్ బీటెక్ లైఫ్ అంతా సాగు పుట్టేశారంటే ఒక ఫ్రీడమ్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక ఇది కూడా లేదు. ఇక్కడ మూమెంట్ ఏంద్రా అంటే ఒక రోజు ఐడెంటిటీ డేస్ రాలేదని చెప్పేసి బయటికి దొబ్బినాం. ఇంకో రోజేమో లేట్గా వచ్చామని చెప్పేసి వెళ్ళిపోమన్నాను. అలాగే ఇంకో రోజు కూడా ఒక అమ్మాయితో మాట్లాడదామని ట్రై చేద్దామని వెళ్తే అక్కడ బౌన్సర్ ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో ఘోరాలు జరిగినాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా సెమ్లు, మిడ్లు, ల్యాబ్లు, రికార్డులు ఇవన్నీ ప్రతి బీటెక్ లైఫ్కి చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక పక్క ఫెస్ట్ని ఎంజాయ్ చేయలేడు, ఇంకో పక్క జాబ్ రాలేదు, ఫైనల్ రోల్ దాకా వెళ్తున్నాడు కానీ ఫెయిల్ అయిపోతున్నాడు, ఆ టెన్షన్లో ఉంటాడు. కానీ ఇవన్నీ చూసుకుంటే బీటెక్ లైఫ్ అనేది ఒక మెమరబుల్ డేస్ అండ్ గోల్డెన్ డేస్ అని అందరూ చాలా అనుకుంటారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో నీకు జాబ్ రాకపోతే ఆ గోల్డెన్ మెమరీస్ ఎవడైతే అన్నాడో వాడే అంటాడు నువ్వు వేస్ట్ క్యాండిడేట్. సర్లే, ఇంకా ఎన్ని రోజులని ఖాళీగా ఉంటాం, మనమే సింగిల్గా ఏదో ఒక అమ్మాయితో మంచిగా మాట్లాడదామని చెప్పేసి ఒక అమ్మాయితో దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్న ట్రై చేస్తున్నా బ్రో. వెనకాల నుంచి బౌన్సర్లు వచ్చేసారు. ఇంకేం చేస్తాం, మాట్లాడే స్కోప్ కూడా లేదు. ఇంకా బౌన్సర్ అంటాడు గివ్ మీ ఐడి కార్డ్, గివ్ మీ యువర్ ఐడి కార్డ్ అంటాడు. ఆడి టార్చర్ తట్టుకోలేక ప్రశాంతంగా ఉన్నావు అంతే. సో వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా అది చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ బీటెక్ లైఫ్కి ఇదే ఇంకా లాస్ట్ ఫెస్ట్. ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఫెస్ట్లోనే మ్యాక్సిమం ఎంజాయ్ చేసి ఇంకా పిక్స్ మెమరీస్ ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి కదా. మీకు మంచిగా ఎంజాయ్ చేయండి బ్రో, మీరైనా సరే. మేము అలాగే చేయండి.